చెప్పండి ఏం చెప్పినామో. చెప్పే పరిస్థితి లేదా? హలో, టైలర్ సిరీస్ సార్. టైలర్ సిరీస్ లో ఏ ప్రాబ్లం చెప్పు. టైలర్ సిరీస్ లో ఏ ప్రాబ్లం అమ్మా? ప్రాబ్లం చదువు. ఏ ప్రాబ్లం చెప్పినాము? సో మీరు వేసుకోవడం లేదు అయితే. dy by అందరూ dx నోట్స్ is దగ్గర equal పెట్టుకున్నారా? ఏదమ్మా? dy by dx is equal to x square plus y square. ఆ ప్రాబ్లం చెప్పినారు సార్. దాని తర్వాత కూడా చెప్పానే 5x y డబుల్ 5x ఈక్వేషన్ చూడండి. 5x y డాష్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0 ఒకటి చెప్పాను కదా, చెప్పలేదా? Using the Taylor series expansion, tabulate the solution x is equals to 4 to 4.4 in the steps of 0.1 of differential equation 5x y dash plus y square minus 2 equal to 0 with y of 4 equal to 1 అని చెప్పినాను. హలో, ఇప్పుడు చెప్పడం లే మరి. Using the Taylor series, చూడండి ఒకసారి. Taylor series tabulate the solution. Tabulate the solution x is equals to 4. వినపడుతుంది అందరికి? చెప్పాలి. x is equals to 4 to సరే ఈ ప్రాబ్లం చెప్పాను చూడండి. x is equals to 4 నుంచి x is equals to 4.4 in the steps of differential equation. గుర్తులేదా? differential equation 5x y dash plus y square sorry 1 minute plus ఏం రాస్తాం 5x y dash plus y square minus 2 equal to 0 with y4 is equals to 1. ఈ ప్రాబ్లం చెప్పానా లేదా ఒకసారి చెప్పండి. మీరు సమాధానం చెప్పాలా, సైలెంట్ గా ఉంటే కాదు. ఏమమ్మా చాందిని ఉన్నావా? హలో హలో, ఈ ప్రాబ్లం చెప్పాను మీకు, మెటీరియల్ ఉంటుంది చెప్పాను. కంప్లీట్ చేసామా లేదు ఈ ప్రాబ్లము?
ఏమమ్మా ఎవరు సైలెంట్ గా ఉంటారా? ఈ ప్రాబ్లం చెప్పానా లేదా? ఏమమ్మా ఎవరు మాట్లాడడం లేదు? హలో ఎవరైనా మాట్లాడరా? యాకోబు హలో హలో చాందిని చాందిని హేమవతి సార్ ఏందమ్మా ఎవరు మాట్లాడకపోతే ఎట్లా? పిలిచినప్పుడు మీకు వినపడుతుందా వినపడలేదు? నా డౌట్ వస్తుందా? వినపడతా ఉంది సార్. అదే మా ప్రాబ్లం చెప్పాను కదా, మీకు చూపించిన ప్రాబ్లం చెప్పానా లేదా బోర్డులో? సరే రైట్. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం కానీ మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, నోట్స్ లో రాసుకోవాలి ఇవన్నీ. సరే, ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తాను నేను. very very important problem. Given the differential equation ఏమిచ్చారంటే y double dash minus x y dash minus y equal to 0 with the conditions, note చేసుకోండి, with the conditions y of 0 is equals to 1 and y dash of 0 is equals to 0, comma, note చేసుకోండి ప్రాబ్లం. యూజ్ టైలర్ సిరీస్. Taylor's series method, very very important. Taylor series method to determine the value of y of 0.1, y of 0.1. ఇది ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ చూడండి. సో మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి? గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చారు చూడండి, y double dash of x మైనస్, సారీ అది ఆ పక్క పంపించుకుంటే
y x ని లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, అది ఆ పక్క పంపించుకుంటే x y డాష్ ఆఫ్ x ప్లస్ y ఆఫ్ x, ఇది x అమ్మ, x దీన్ని అయితే ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తుందంటే ఇలా గమనించండి, మనకి ప్రాబ్లంలో ఏడది y డాష్ ఆఫ్ 0 ఇచ్చేస్తున్నారు, y ఆఫ్ 0 ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి విషయాలు మనకు ఈజీగా దీని నుంచి కనుక్కోవచ్చు. ఎట్లా అంటే మీరు ఇక్కడ నాకు నాట్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ప్రాబ్లం నేను నెక్స్ట్ స్టెప్ రాస్తాను నేను, y డబుల్ డాష్ ఆఫ్ x ఇక్కడ నాట్ అని పెట్టండి. నాట్ అని పెడితే ఏమయ్యాలి, x నాట్ y డాష్ ఆఫ్ x, సారీ యా రైట్, y డాష్ ఇదేమిది x నాట్ అని రాయాలి, y డాష్ ఆఫ్ నాట్, నెక్స్ట్ ఏముందమ్మా అన్నిటికీ నాట్ తగ్గించుకోండి, అది అందుకే లేదు. నెక్స్ట్ y నాట్ అని రాయండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు x నాట్ వాల్యూ మన దగ్గర ఉంది ఎక్కడ చెప్పండి, x నాట్ వాల్యూ 0 అయితే y 1 అని ఇక్కడ ఉన్నది చూడండి. x నాట్ వాల్యూ ఇక్కడ y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏమంటే x నాట్ వాల్యూ 0, y నాట్ వాల్యూ ఇక్కడ 1 అని, సారీ ఇది కూడా 0, ఇక్కడ 0 ఉన్నది, ప్లస్ ఇది కూడా ఎంతరా 0, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ y డబుల్ డాష్ నాట్ కున్నాం, ఇక్కడ y డబుల్ డాష్ నాట్ వాల్యూ కనుక్కున్నాం. నౌ సక్సెసివ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఏమి ఒకటిని మళ్ళా కంటిన్యూగా డిఫరెన్షియేషన్ చేసి చూడండి, బై సక్సెసివ్ డిఫరెన్షియేషన్, 1 minute. సక్సెసివ్ డిఫరెన్షియేషన్ అంటే అర్థం ఏమిరా, ఒకదాని తర్వాత ఒకటి బై సక్సెసివ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 అంటే ఓకే. ఒకటిని సక్సెసివ్ గా డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందంటే, నేను నెక్స్ట్ పేజ్, ఈ పేజీలు సరిపోదు, నెక్స్ట్ పేజీలు వేస్తాను నేను, చేస్తే y త్రిబుల్ డాష్ ఆఫ్ x అని వస్తుందిరా, y త్రిబుల్ డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 1 minute, x y double dash of x, next y dash of x, మళ్ళీ ఏమొస్తుందిరా ఇంకో y dash of x వస్తుంది చూడండి, y dash of x, that is equals to, సింప్లిఫై చేస్తే x y double dash of x plus 2 y dash of x, అంతేనా వచ్చేది, దీని నెంబర్ 2 అనుకోండి. అట్లాగే దీన్ని మళ్ళా డిఫరెన్షియేషన్ చేయండి, చేస్తే టు ది పవర్ ఆఫ్ 4 అని వేస్తున్నా, ఫోర్త్ డెరివేటివ్ ఆఫ్ y మనకేమొస్తుందంటే, ఇది యూవీ మోడల్ అంటే x ఇంటూ y డబుల్ డాష్ కి సంబంధించిన డెరివేటివ్ అంటే y త్రిబుల్ డాష్ ఆఫ్ x అని వస్తుంది.
ప్లస్ వై డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ పక్కన పెట్టి ఎక్స్ యొక్క డెరివేటివ్ ఉంటే 1 ఊరికే రాసి పెడతాను ప్లస్ ఎంత ఉందిరా 2 వై డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లిఫై చేద్దాము ఎక్స్ వై డబుల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎన్ని ఉన్నాయిరా ఇక్కడ సారీ కొంచెం మిస్ అయిందిరా ఒకసారి చూడరా ఈ వై డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ లో ఎన్ని ఉన్నాయిరా వై డబుల్ డాష్ ఎటు ఉండి వై డబుల్ డాష్ ఎటు ఉంది ఇది ఒక 2 మొత్తం ఎంత 3 వై డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ 3 వై డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇది సరిపోయింది 4th డెరివేటివ్ సరిపోయింది నెక్స్ట్ 5th డెరివేటివ్ చూడండి రా 5th డెరివేటివ్ అంటే ఒక్క నిమిషం యా దీనికంటే నంబరు ఏమిద్దాము నంబర్ 3 అని ఇవ్వండి నెక్స్ట్ 5th సారీ ఇట్లా వస్తుంది ఇక్కడ ఫిఫ్త్ డెరివేటివ్ దీనికి 5th డెరివేటివ్ ఏమొస్తుంది చూద్దాం అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయడము ఇంకే లేదు ఎక్స్ దీన్ని మళ్ళా డెరివేటివ్ చేస్తే ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ యూవి ఫార్ములా ఇంకే లేదు యూవి ఫార్ములా ప్లస్ వై డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అంటే 1 నెక్స్ట్ ఇదేమిరా దీని యొక్క డెరివేటివ్ ప్లస్ 3 వై డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ నో దీన్ని మళ్ళా డిఫరెన్షియేషన్ చేస్తే ట్రిపుల్ డాష్ వస్తుంది చూడండి అంతేనా సరిపోయిందా చూడండి ఒకసారి ఎక్స్ ఇంటూ వై ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ వై డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇది ట్రిపుల్ అయిపోతుంది రైట్ ఇప్పుడు ఎక్స్ వై డబుల్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏదిరా ఇక్కడ ట్రిపుల్ డాష్ పెట్టాలా ఎక్స్ వై ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డబుల్ డాష్ ఇది సరిపోయింది దీని యొక్క డెరివేటివ్ అంటే ఎంత సరిపోయింది ఓకే అది నెంబర్ 4 5th డెరివేటివ్ ఏమొస్తుందో చూద్దాం ఎక్స్ ఈ వై ట్రిపుల్ డాష్ కి ఇది తప్పు వచ్చింది ఇదేమన్నా డెరివేటివ్ రావాలి దీని యొక్క డెరివేటివ్ నెక్స్ట్ ఇక్కడ వై ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ రాస్తున్నాము ఎక్స్ డెరివేటివ్ అంటే 1 నెక్స్ట్ వై డబుల్ డాష్ డెరివేటివ్ వచ్చి ఇంత సో దట్ ఈజ్ నెక్స్ట్ ఏమొచ్చిందంటే నాకు ఎక్స్ వైకి 4th డెరివేటివ్ నెక్స్ట్ ఎన్ని వచ్చింది చూడబ్బా 3 ఇది ఒక 1 దట్ ఈజ్ వై ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓకే దీని దిస్ ఇస్ నంబర్ 4 అనుకోండి తర్వాత రైట్ తర్వాత నంబర్ 4 అయినాక మళ్ళా నెక్స్ట్ మళ్ళా డిఫరెన్షియేషన్ 6th డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఓకేనా అంటే దీనికి మళ్ళా ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయండి దీన్ని మళ్ళా డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ దీని యొక్క 1 మినిట్ ఈ 4th డెరివేటివ్ రా మరి మీకు కనిపిస్తుందో లేదు నాకు తెలీదు కనిపిస్తుంది అది బోర్డు చెప్తుకోరమ్మా ఏనైనా
కనిపిస్తా హలో ఉంది సార్. మా ఇది ప్రాబ్లము నేను బోర్డులో ఇక్కడ వేస్తున్నప్పుడే దయచేసి వేసుకోండి. నేను ఎందుకు ఇంత నెమ్మదిగా చెప్తున్నా అంటే ఆన్లైన్ లో స్పీడ్గా చెప్తే మీకు అర్థం కాదు, అందుకోసమని నేను మెల్లిగా చెప్తున్నా. మీరు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు వేసుకోండి. ఇది ఇది ఫోర్త్ డెరివేటివ్, మీకు ఒకవేళ కనపడకపోతే అడిగితే నేను చెప్తాను. ఇది ఫోర్త్ డెరివేటివ్. ఏడ ఫోర్త్, ఇది ఫోర్త్ అమ్మా, ఇది ఫోర్త్ డెరివేటివ్ గుర్తుపెట్టుకోండి. సో ఈ వచ్చిన దానికి మళ్ళా డిఫరెన్షియేట్ చేస్తే మనకేమొస్తుంది, సిక్స్త్ డెరివేటివ్ వస్తుంది. సిక్స్త్ డెరివేటివ్ ఏమొస్తుందంటే చూడండి, ఇది ఎగ్జామ్కి ఇస్తాను మీకు ఇవన్నీ కూడా. ఎక్స్ ఇంటూ ఏమమ్మా ఇడేముంది, ఫోర్త్ డెరివేటివ్ ఉందమ్మా. ఫోర్త్ డెరివేటివ్ మళ్ళా డిఫరెన్షియేషన్ చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ ఫిఫ్త్ డెరివేటివ్ ఆఫ్ వై అని వస్తుంది మనకి. ఇక్కడ ఫిఫ్త్ డెరివేటివ్ ఆఫ్ వై. నెక్స్ట్ ఏముందప్ప, ఫిఫ్త్ డెరివేటివ్ ఆఫ్ వై సరిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాము, ఇది ఫోర్త్ డెరివేటివ్ అట్టే ఉంచుకోండి. ఎక్స్ యొక్క డెరివేటివ్ అంటే 1 ప్లస్ ఈ పక్క ఏముంది చూద్దాం ఒక నిమిషం. ఇదేముందమ్మా 4 ఇంటూ థర్డ్ డెరివేటివ్ ఆఫ్ వై ఉంది, దాన్ని మళ్ళా డెఫినేషన్ చేస్తే అడేం రాయాలా. సో ఫోర్త్ డెరివేటివ్ అంటే 3 ఇంటూ దీనికి ఫోర్త్ డెరివేటివ్ ఎక్స్, ఇది ఇప్పుడు ఎక్స్ అని రాసుకోండి. సో దట్ ఈజ్, దీన్ని సింప్లిఫై చేసుకోండి అంటే ఎక్స్ ఇంటూ ఫిఫ్త్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, దీన్ని యాడ్ చేస్తే 4 ఉందా, 4 ఉంది, మిస్ చేస్తున్నాను ఇక్కడ 4 ఉందమ్మా. సో ఇక్కడ 4 అనేది ఉంటే ఈ 4 ప్లస్ 1 ఎంత, 5. దీనికి ఫోర్త్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, దీనికి ఒక నంబర్ ఇచ్చుకోండి. ఇది నాకు తెలిసిన నంబర్ 5, ఇది నంబర్ 5 కదా. ఈ పక్క 2, 3, 4 అని చెప్పేసి చెప్పాను నేను. ఇంకా వేసుకుంటూ వెళ్ళచ్చు అనే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాము, వీటి రాసుకోండి అంటే పుట్టింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ 0 టు ఏం అర్థం, ఎక్స్ ఈక్వల్ టు 0ని 2 నుంచి 5 వరకు సబ్స్టిట్యూషన్ చేసుకుంటారండి, తెలిసిన. ఎందుకంటే వినండి, ఇక్కడ చూపిస్తాను, మీరు గమనించండి. ఇక్కడ ప్రాబ్లం మనకి ఇచ్చారంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ 0 అమ్మా, ఎక్స్ నాట్ వై వాల్యూ 1 వాల్యూ, డాష్ వై నాట్ డాష్ వాల్యూ 0. కాబట్టి ఈ వాల్యూస్ అన్నిటిని మనము అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే నెంబర్ 3, 4, 5, 6 దానిలో నుంచి 5 నుంచి మనం సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే వై, నేను డైరెక్ట్గా వేస్తున్నాను, వై త్రిబుల్ డాష్ నాట్ అని రాస్తాను నేను. వై త్రిబుల్ డాష్ నాట్ ఈక్వల్ టు ఉన్నాయి ఇప్పుడు మీకు వై త్రిబుల్ డాష్ ఎంత ఉంది చూద్దాం. వై త్రిబుల్ డాష్ అనేది ఏముందమ్మా, ఎక్స్ వై డబుల్ డాష్ 2 ఇంటూ వై డాష్ అని ఉంది. ఓకే, దీనికంటే ముందు ఏం కనుక్కున్నాం మనము, వై డబుల్ డాష్ కనుక్కున్నాం. ఇక్కడ గమనించుకోండి, వై డాష్ వాల్యూ ఎంత, 0. నెక్స్ట్ దీని నుంచి వై త్రిబుల్ డాష్ వాల్యూ కనుక్కోవాలి. సో వై త్రిబుల్ డాష్ వాల్యూ కనుక్కోవాలంటే ఏమొస్తుంది చూడు, ఏమొస్తుందంటే 2 ఇంటూ వై డాష్ ఆఫ్ 0 అని పెడతాను నేను ఊరికే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అట్లాగే దీనికి ఫోర్త్ డెరివేటివ్ కూడా చూసుకోండి, నాట్ అని రాస్తాను నేను. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోతే దీని యొక్క ఫోర్త్ డెరివేటివ్ కూడా 3 ఇంటూ వై డబుల్ డాష్ ఆఫ్ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ అమ్మా ఫిఫ్త్ డెరివేటివ్ అట్ నాట్ నేను సబ్స్టిట్యూట్
రాసిన ఒకటే, బ్రాకెట్ పెట్టి 0 పెడితే కూడా ఒకటే. సో దీని వాల్యూ మా నెక్స్ట్ అట్లాగే చూడండి, దీనికి 6th డెరివేటివ్ కూడా 1 minute, ఇది తప్పైంది. సో రాయడం లేదు, ఇది 6th డెరివేటివ్ నాట్ అని రాసుకోండి. దాని వాల్యూ కూడా 0 మీకు వచ్చేది, 0 కాదు 5 అని వస్తుంది. మీరు చెక్ చేసుకోండి ఈ వాల్యూస్ ఎట్లా వస్తుంది అనేది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకదాని తర్వాత ఒకటిగా ఈ 2 ఉండేటువంటి 5లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వస్తే ఈ వాల్యూస్ వస్తుంది లేదు చెక్ చేసుకోండి మళ్ళా. సో therefore by Taylor series, therefore by Taylor series, ఏం టైలర్ సిరీస్ ప్రకారంగా మనకేం తెలుసు ఫార్ములా మర్చిపోయింటారేమో చూడండి. y of x is equals to ఎలా y naught x into y naught dash plus x square by 2 factorial మళ్ళీ ఏం రాయాలా y naught double dash naught ఇది ఓకే, ప్లస్ అన్ని రాస్తున్నా ఇక్కడ x cube by 3 factorial ఇక్కడ ట్రిపుల్ డాష్ నాట్ అని రాయండి. నెక్స్ట్ x to the power of 4 by 4, దీనికి 4th డెరివేటివ్ ఇవన్నీ మనం అనుకున్నాము అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం. నెక్స్ట్ x 5 by 5 ఫ్యాక్టోరియల్, దీనికి 5th డెరివేటివ్ అంటే నాట్ అని రాసుకోండి, బ్రాకెట్ వేసి కూడా 0 పెట్టుకోవచ్చు. ప్లస్ x to the power of 6 by 6 ఫ్యాక్టోరియల్, దీని 6th డెరివేటివ్ ప్లస్ సో ఆన్ అని పెట్టుకోండి. ఇప్పుడు ఆయా ప్లేసెస్ మనం పైన కనుక్కున్నటువంటి ఈ పక్క అనుకున్నాం కదా, ఈ వాల్యూస్ అన్నిటినీ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకేమొస్తుందంటే ఇది ఫార్ములా అయిపోయింది బాగానే. ఇవి మనకు కావాల్సింది ఏమి, దీని నుండి ఏం కావాలా, మన ప్రాబ్లంలో అడిగింది ఏమి 0.1 y of 0.1 అడిగారు. y of 0.1 అంటే ఏం చేస్తారు, దీన్ని y నాట్ వాల్యూ ఇక్కడ ఉంది చూడండి, y నాట్ వాల్యూ రాస్తాం మనం. ఇక్కడ ఉంది y నాట్ వాల్యూ ఎంత, 1 ఓకే, y నాట్ వాల్యూ 1. సో y నాట్ వాల్యూ 1, సో ఆయా వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. 1 ప్లస్ 0.1 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే. నెక్స్ట్ 5 దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి, అంత ఇంకే లేదు. 0.1 ఎంత వచ్చిందా, ఇది పవర్ ఆఫ్ 4. ఎందుకంటే దీని వాల్యూ 0, y ట్రిపుల్ డాష్ వాల్యూ 0, y ట్రిపుల్ డాష్ నాట్ వాల్యూ నేను రాసుకున్నాం మనం. y ట్రిపుల్ డాష్ నాట్ వాల్యూ ఎంత ఉందా, ఇది 0 గమనించుకోండి, అందుకని దాన్ని రాయలేదు. నెక్స్ట్ ఇదేమిది 4th, ఇప్పుడు మనకు తెలుసు ఎంత ఉంది చూడాలా, ఫ్యాక్టోరియల్ 4 అంటే 24 ఫ్యాక్టోరియల్ 4 పక్కనే ఉంది y డబుల్ డాష్ నాట్ అనేది చేస్తాడు. సారీ ఆడది ఇదేనా, 4th డెరివేటివ్ y నాట్ 4th డెరివేటివ్ ఇక్కడ ఉందా చూడండి. y నాట్ 4th డెరివేటివ్ ఎంత 3, ఆ 3ని ఇక్కడ వేసాను నేను, ఇక్కడ 3 వేసాను. నెక్స్ట్ ప్లస్ 1 to the power of 6 అనేది ఇక్కడ 0 5 by 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 ఇంటూ 5, ఎందుకంటే ఇదిరా 6th డెరివేటివ్ y నాట్ వాల్యూ ఎంత ఉంది, 6th డెరివేటివ్ 5 ఉన్నాయా, ఆ 5ని ఇక్కడ వేసాను నేను. ప్లస్ సో ఆన్
ఊరికే చుక్కలు పెట్టుకోండి. ఈక్వల్స్ టు సింప్లిఫికేషన్ అన్ని చేయండి. చేస్తే మీకు ఏమొస్తుందంటే y ఆఫ్ 0.1 is equals to 1 plus 0.005 ప్లస్ పాయింట్ మీరు వర్క్ చేసి చూడండి 4 సున్నాలు 1 2 3 4 సున్నాలు 125 చాలే అంతకు మించి అవసరం లేదు ఎందుకంటే ఊరికే ప్రొసీజర్ చెప్పాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని యాడ్ చేస్తే 1.0050125 ఇది వాళ్ళు అడిగిన ప్రాబ్లం చూడండి. అదే అడిగింది y ఆఫ్ 0.1 అని కనుక్కుంటారు. చేద్దాము. చూడరా మామూలు రొటీన్ ప్రాబ్లం ఇది. ఈక్వేషన్ ఇది y డబుల్ డాష్ అని ఇచ్చినాడు. y డబుల్ డాష్ ఈ పక్క పెట్టుకున్నాను. y డబుల్ డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు లేదా y డబుల్ డాష్ అని కూడా పెట్టుకోండి మీ ఇష్టం. y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు x y డాష్ ప్లస్ y. దీన్ని ఈక్వేషన్ ఆ పక్క పంపించుకుని దీన్ని వరుసగా డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వచ్చాను నేను. నాట్ పెడితే అనుకో y డబుల్ డాష్ నాట్ వాల్యూ వచ్చేస్తుంది. దట్ 0 వస్తుంది. ఇప్పుడు ఎలా సక్సెసివ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 అంటే ఒకటిని వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటిగా డిఫరెన్షియేషన్ చేస్తే y ట్రిపుల్ డాష్ y ఫోర్త్ డెరివేటివ్ ఫిఫ్త్ డెరివేటివ్ తర్వాత y కి సిక్స్త్ డెరివేటివ్ ఇలా వస్తుంది. ఇందులో ఒకదాని తర్వాత ఒకటిగా x నాట్ వాల్యూ ఇది x నాట్ ఇది గుర్తుపెట్టి x నాట్ అని x నాట్ వాల్యూ 0 y నాట్ వాల్యూ 1 ఇలా సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వస్తే ఈ వాల్యూస్ అన్ని కనిపెట్టుకోవాలి. ఇది కనుక్కున్నా ఏం చేద్దాము టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ రాసుకొని అందులో ఆ కరెస్పాండింగ్ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఒక ఫార్ములా వస్తుంది. ఇక్కడ పైన ఉండేది ఒక ఫార్ములా. ఏం చేద్దాము మనకు కావాల్సిన ఆన్సర్ ఏమి x ప్లేస్ లో 0.1 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకు ఈ ఫైనల్ గా ఈ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. రైట్, ఇది ప్రాబ్లం. సో ఖచ్చితంగా నేను చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ చెప్పబోయేది కూడా ఇంపార్టెంటే. ఏమి నెక్స్ట్ చెప్పబోయే ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. గివన్ dy by ఒక్క నిమిషం. dy by dx వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇది కూడా నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. గివన్ dy by dx ఇది చెప్పేసి మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను మరి తర్వాత చేద్దాం. గివన్ dy by dx is equals to 1 plus y with the initial condition. కోసం రాసుకోండి. with the initial conditions. సారీ with the initial conditions. ఏమది అంటే y equal to 1 when x is to 0 అంటే x నాట్ వాల్యూస్ ఉన్నాయి. ఇనిషియల్ వాల్యూస్ ఇవి. ఇనిషియల్ వాల్యూ దీన్ని ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ x నాట్ ఇచ్చినట్టు ఇక్కడ y ఇచ్చినట్టు. కంప్యూట్ చూడండి ఈ ప్రాబ్లం కూడా కంప్యూట్ ఏంది అది కంప్యూట్ y ఆఫ్ 0.1 compute y of 0.1 correct to 4 decimal places up to 4 decimal places. So 4 decimal places కనుక్కోండి by using
టైలర్ సిరీస్, TAYLOR, టైలర్ సిరీస్. ఇది గమనించండి, మళ్ళా చెప్తున్నాను. గివన్ dy/dx equal to 1 plus xy with the initial conditions y equal to 1 when x is equals 0. Compute y of 0. ఇది కూడా ఇదే ప్రాబ్లం రా. ఏమి దీనికంటే జస్ట్ ఇది ఒక సొల్యూషన్ చెప్తాను నేను. ఇంకో ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తాను, అది చేయాలి మీరు. ఓకే, 1 minute. యా, రైట్. సొల్యూషన్ జస్ట్ వినండి. సో ముందు మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. ఏమిచ్చారా, ఒక్క నిమిషం. యా, y is equals, sorry, y dash is equals, sorry, దీని y dash అనుకోవాలరా. dy/dx అంటే నథింగ్ is equals to 1 plus xy. ఇది మనకి ఇచ్చారు, రైట్, బానే ఉంది. నౌ దీని మన y0 వాల్యూ కావాలనుకోండి. y0 dash is equals to ఏం రాయాలరా, 1 plus x0 y0 అని రాయాల. x0 y0 నెక్స్ట్ పేజ్ లో రాస్తాను నేను. x0 వాల్యూ ఎంతడా, 0. ఇది నథింగ్ బట్ ఇది x0, ఇది y0, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ y, ఏమది మనకు కావాల్సిందిరా, 1 minute. y0 డాష్ వాల్యూ కావాలి. సో y0 is equals to, ఇదేముందిరా, 1 plus x0 y0 ఉంది. x0 వాల్యూ ఎంత, 0. y0 వాల్యూ ఎంత, ఇది y0, ఇది y0 వాల్యూ 1, గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరాద్దాం, 1 plus x0 వాల్యూ 0, y0 వాల్యూ 1 అని రాయాలి. దట్ ఈజ్ ఫైనల్ గా మనకేమొచ్చింది ఇలా, 1 అని వస్తుంది. నౌ ఒక పని చేస్తాం, దీన్ని నెంబర్ 1 అనుకోండి. దీన్ని సక్సెసివ్లీ డిఫరెన్షియేషన్ చేద్దాం. నౌ డిఫరెన్షియేటింగ్ సక్సెసివ్లీ 1, ఏమే డిఫరెన్షియేటింగ్ 1 సక్సెసివ్లీ, లేదా చూడండి డిఫరెన్షియేటింగ్ రాయి, డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 సక్సెసివ్లీ చేస్తే, తోటిగా చేస్తే మనకేమొస్తుందంటే, చూడండి ఇక్కడ యాక్చువల్గా ఉంటుంది ఎంత, y డాష్ మనం రాస్తున్నాం మన కోసము. 1 plus xy ఉందిరా, సక్సెసివ్ గా డిఫరెన్షియేషన్ చేయండి అంటున్నాం. సక్సెసివ్ గా డిఫరెన్షియేషన్ చేయండి అని అంటున్నాం. సో దీన్ని మళ్ళా డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందా, y డాష్ వస్తుంది. y డబుల్ డాష్ ఇస్ ఈక్వల్స్ టు 1 plus డిఫరెన్షియేషన్ చేస్తే x ఇంటూ y యొక్క డెరివేటివ్ y డాష్, నెక్స్ట్ y రాసి x యొక్క డెరివేటివ్ ఏం రాయాలా, 1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే యూవి ఫార్ములా, ఇది యూవి ఫార్ములా, 1 plus x y డాష్ ప్లస్ y అని వచ్చిందిరా. ఇది నేను ఇక్కడే వచ్చేయమంటారా, దీనికి ఏదో నంబర్ 2 అనుకోండి. ఈ నంబర్ 2 ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి, లేదా ఇక్కడ కూడా కనుక్కోవచ్చు మనం. ఏం కనుక్కోవచ్చు, ఏం చెప్పండి, y0 డబుల్ డాష్ అని రాయొచ్చు. అంటే 1 plus x y0 డాష్, ఇక్కడ y0 అని రాయాల. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 plus x0 వాల్యూ 0, మీకు ఇంత ముందు చెప్పాను ఇచ్చిన ప్రాబ్లంలో. y0 డాష్ వాల్యూ ఇక్కడ ఉంది 1. నెక్స్ట్ y0 వాల్యూ వాళ్ళు ఇచ్చేస్తారు, ఎంత ఉంది y0 వాల్యూ, ఇక్కడ ముందర ఇచ్చేసి ఉంటుంది. y0 వాల్యూ 1. ఓకే, చివరికి ఎంత వచ్చిందిరా, ఇక్కడ ఎంత, 2. y0 డాష్ వాల్యూ 2. నెక్స్ట్ ఇప్పుడు 2ని మళ్ళా డిఫరెన్షియేషన్ చేయండి. 2 అనేది ఏమి ఇంతకి రాయాలా ఏంది, 2 అనేది ఏమి, y డబుల్ డాష్. ఓకే, మీకోసం రాస్తున్నాను. y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, 1 minute, ఏమైనా టేక్ చేశానా,
ఒక చిన్న మిస్టేక్ అయిందిరా. ఏం చిన్న మిస్టేక్ చెప్పండి, మిస్టేక్ జరిగింది చెప్పండి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1 యొక్క డెరివేటివ్ ఎంత, 0 వేయాల, అది మిస్ అయింది, అది 0, ఇదేం లేదు 0 అమ్మా. సో అప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 1, గమనించుకోండి, అంతేనా, 1. సరే, ఇప్పుడు చూద్దాం వై డబుల్ డాష్ అనేది ముందు చూద్దాం. ఎక్స్ వై డాష్ ప్లస్ వై, ఎక్స్ వై డాష్ ప్లస్ వై ఏంది, వై డబుల్ డాష్ కి సంబంధించి దీన్ని నెంబర్ 2 అనుకున్నాం. ఏమి సమాధానం వినపడుతున్నారా మీకు, నేను కాకిలాగా వస్తున్నాను చూడండి. హలో వినపడుతుందా కనబడుతుందా? సార్ వినపడతా ఉంది సార్. థ్యాంక్స్ మా, నువ్వు నా సమాధానం చెప్పమ్మా అప్పుడప్పుడు. సో ఇప్పుడు రెండవ దాన్ని మళ్ళా డిఫరెన్షియేషన్ చేస్తే నేను ఇప్పుడు బోర్డులో వేసే ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టైలర్స్ తీసుకున్నా సింపులే, నేను మధ్యాహ్నం వేరే మోడల్ చెప్తాను మీకు, పికార్డెస్ మెథడ్ అని. సో నాకు తెలిసి ఈ ప్రాబ్లం చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఈ టైలర్ సిరీస్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఇది నెంబర్ 2 నమ్మా, ఇప్పకున్నదాన్ని మళ్ళీ రాశాను మీకు కనిపించే దానికోసంగా. సో ఇది మనకు నెంబర్ 2, దీన్ని చేయండి అమ్మా. అప్పుడేమొస్తుంది, ట్రిపుల్ డాష్ అని వస్తుంది, ఇంకే లేదు. ఎక్స్ ఇంటూ వై డాష్ యొక్క డెరివేటివ్ యూవీ ఫార్ములా, వై డబుల్ డాష్ అని రాయాలి. నెక్స్ట్ వై డాష్ పక్కన పెట్టి ఈ ఎక్స్ అంటే డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1. నెక్స్ట్ ఈ వై యొక్క డెరివేటివ్ వై డాష్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై డబుల్ డాష్. ఇప్పుడు వై డాష్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, 2 వై డాష్ ఉందమ్మా. దిస్ ఈజ్ వై ట్రిపుల్ డాష్ అయింది, ఇది నెంబర్ 3 అని అనుకోండి. సరే, ఇప్పుడు దీని నుంచి ఒకే స్టెప్ కూడా కనుక్కుందాము. ఓకే, ఏం కనుక్కుందామంటే వై ట్రిపుల్ డాష్ నాట్ వాల్యూ కనుక్కునేద్దామని నా ఉద్దేశం, ఇక్కడే కనుక్కునేద్దాం. సో ఏం రాయాలరా, ఎక్స్ నాట్ అని రాయాలి. ఇక్కడ వై డబుల్ డాష్ నాట్, ఇది నాట్ ఇదమ్మా, ప్లస్ 2 సారీ 2 ఏ రాద్దాం ఇక్కడ, వై డాష్ నాట్ అండి. సరే, ఎక్స్ నాట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ప్రాబ్లంలో, ఎక్స్ నాట్ వాల్యూ 0, వై నాట్ వాల్యూ 1, వై నాట్ డాష్ వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాము, అది కూడా 1. గమనించుకోండి, వై నాట్ వాల్యూ 1, వై నాట్ డాష్ వాల్యూ కూడా 1. రైట్, ఇప్పుడు ఎక్స్ నాట్ వాల్యూ 0 అని పెట్టండి. ఇది వై నాట్ డబుల్ డాష్ వాల్యూ పక్క రాస్తున్నాము, వై నాట్ డబుల్ డాష్ వాల్యూ ఎంత 1, ఇది 1 అవుతుంది. ప్లస్ 2 ఇంటూ వై నాట్ సారీ ఇది దీని వాల్యూ ఎంత 1 సార్, మీరు చెప్తుంటే 1. సో ఇప్పుడు ఏమైందమ్మా, వై నాట్ ట్రిపుల్ డాష్ వాల్యూ వేసాను, ఇంక ఆపేద్దాం, ఆపేసుకోవచ్చు. అవును, 2నా 3నా, ఒక్క నిమిషం. ఓకే, రైట్ కరెక్ట్. సో కనీసం 4 వరకైనా చేయండి అమ్మా, 4 చేయండి, ఏ ప్రాబ్లంకైనా కనీసం 4th డెరివేటివ్ వరకు చేయండి. ఇప్పుడు నెంబర్ 3ని వాడుకొని 4th డెరివేటివ్ రాసేద్దాం. సో ఏమొస్తుంది చెప్పు, మీరే చెప్పాలి, నేను రాయనక. చెప్పండి అమ్మా, 4th డెరివేటివ్ నెంబర్ 3 నుంచి ఎక్స్ ఇంటూ ఇక్కడ వై డబుల్ డాష్ ఉంది, దానికి ట్రిపుల్ డాష్ గుడ్.
మళ్ళమ్మా నెక్స్ట్ ఏం చేయాలి నేను యూవి ఫార్ములా ఇది ఏం రాయాలా వై డబుల్ డాష్ అని రాయాలా అంతేనా ఇంటూ ఎక్స్ డెరివేటివ్ అంటే 1 ప్లస్ ఇది ఎంత ఉందప్ప 2y డాష్ ఉంది సో 2y డాష్ ఉంటే దానికి ఇంకో డెరివేటివ్ ట్రిపుల్ డాష్ అయిపోతుంది సరే ఇంకొక స్టెప్ రాసేద్దాము ఎక్స్ వై ట్రిపుల్ డాష్ ప్లస్ ఎంత చెప్పండి 3 వై డబుల్ డాష్ అవుతుందమ్మా 3y డబుల్ డాష్ సరే దీనికి ఏదో నెంబర్ 4 అనుకోండి ఇప్పుడు 4 లో నుంచి ఏ రాద్దాం మనము 4th డెరివేటివ్ దీనికి నాట్ అని తగిలిస్తా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ నాట్ దీనికి మళ్ళా నాట్ ప్లస్ 3y డబుల్ డాష్ నాట్ ఏ చెప్పండి ఎక్స్ నాట్ వాల్యూ 0 కాబట్టి ఇది ఎంత ఉన్నా అంతే దాని వాల్యూ వై ట్రిపుల్ డాష్ వాల్యూ ఎంత 2 ఉంది అమ్మా సరే రాయలేకపోతున్నాను ఇక్కడ సో దట్ ఈస్ 0 into 2 ప్లస్ ఒక్క నిమిషం రైట్ ఏం చెప్పడం మేడం దిస్ ఈజ్ 0 దీని వాల్యూ 2 ప్లస్ 3 into వై నాట్ డబుల్ డాష్ వాల్యూ ఎంత ఉందడా వై నాట్ డబుల్ డాష్ వాల్యూ 1 నుంచి అమ్మా 1 సో ఫైనల్ ఆన్సర్ ఎంత 4th డెరివేటివ్ 3 కరెక్ట్ ఈక్వల్ టు 3 చాలే therefore by Taylor series the same routine amma by Taylor series sorry చేస్తారా సో ఒక నిమిషం ఉండండి నాకు దీన్ని కంప్లీట్ చేసి మధ్యాహ్నం చెప్తారా నాకు ఓకే సార్ చెప్తాం టైలర్ సిరీస్ ప్రకారంగా నెక్స్ట్ ఏం చేయాలా బై టైలర్ సిరీస్ సరే చెప్పండి ఫోన్ ఇప్పుడు బై టైలర్ సిరీస్ ప్రకారంగా ఏం రాయాలమ్మా మీరే చెప్పండి y of x is equals to y naught plus x y naught dash కదా yes sir plus x square by 2 factorial y double dash plus x cube by 3 factorial ఉండు నేను నాట్ వేద్దామా వద్దా ఓకే సార్ వేసినా yes sir 2 factorial y naught double dash వేస్తా ఓకే నెక్స్ట్ చెప్పమ్మా plus x cube by 3 factorial y triple dash y naught triple dash next go చెప్పే plus x to the power 4 by 4 factorial y naught 4th derivative yes sir. and so on ఇది మనకు వచ్చినటువంటి ఫార్ములా కదా ఇంకొంచెం సింప్లిఫికేషన్ అంటే చేసుకోవచ్చు ఎందుకంటే వై నాట్ డాష్ ఇవన్నీ వాల్యూస్ అన్ని మనం వేసుకునేస్తే మనకు ఫైనల్ గా y of 3 కాదు y of x అని రాయండి y of x is equals to ఏమొచ్చింది చెప్పండి
ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి వేసేట్టుకుని వేయండి ఏముంది. y0 వాల్యూ ఎంత 1 అంతే కదా, Yes, sir. ప్లస్ ఎక్స్ y0 డాష్ అన్నాడు, y0 డాష్ వాల్యూ 1 కాబట్టి ఎక్స్. నెక్స్ట్ ఏముందమ్మా y0 డబుల్ డాష్ అనేది ఎంత 1, sir. 1. సో మన మిగిలేదు ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే బై 2 అని వస్తుంది మనకి ఇక్కడ, అంతే కదా, బై 2. సరే నెక్స్ట్ అమ్మా ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఒకేసారి వేస్తున్నాను. ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే సారీ దట్ ఈస్ 6 అని వేస్తా ఒకేసారి. ఎక్స్ క్యూబ్ బై 6 మళ్ళీ ఏముందా 2 ఉంది అనుకుంటా. Yes, sir. Yes, sir. 2 మళ్ళమ్మా ఇంకొకటి చెప్పు. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ 24 కదా, 24 ఇంటూ 3 అమ్మా ప్లస్ 1. చాలు. ఇప్పుడు సరే ఇక్కడికి ఆపుతాను నేను. దేర్ ఫోర్ మనకు కావాల్సింది ఏంటి అంటే y ఆఫ్ 0.1 వాల్యూ కావాలమ్మా. సో ఏం చేస్తారు ఇప్పుడు మీరు, ఇది ఒక్కటి కంప్లీట్ చేయండి నాకు. 1 ప్లస్ ఎక్స్ అనే స్థానంలో ఈ పైన 0.1 బై 1 ఇక్కడ 0.1 హోల్ స్క్వేర్ బై 2 0.1 హోల్ క్యూబ్ బై 6 మళ్ళీ ఇక్కడ ఏదో 2 ఉందమ్మా 2. ఇంకా దీన్ని నాకు సింప్లిఫై చేసి ఎంత వస్తుంది చెప్పండి అమ్మా. మధ్యాహ్నం వచ్చినప్పుడు మధ్యాహ్నం క్లాస్ ఉంది కదా, టు ది పవర్ ఆఫ్ 4 బై 4 ఫ్యాక్టర్ అంటే ఇది 24 రా, దట్ ఈస్ 24 ఇంటూ 3. దీన్ని సింప్లిఫై చేసి నాకు ఎంత వస్తుందో తర్వాత మధ్యాహ్నం క్లాస్ లో చెప్పండి, ఓకేనా? సరే ఇంత వస్తుంది నేర్చుకోండి కానీ చెక్ చేయండి రా. స్పీడ్ ఎవరమ్మా? Computer, sir. కెమిస్ట్రీ సార్. సరే సరే ఇంత వస్తుందిరా, మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకొక స్టెప్ రాయాలా, నేను ఒక స్టెప్ వేరేసాను మీకోసమే. 1.105 ఆన్సర్ చెప్తున్నా, 1.1053425 ఇది ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి ఎంత వస్తుందో లేదో నాకు తర్వాత చెప్పండి అమ్మా. మధ్యాహ్నం క్లాసు వేరే మోడల్ చెప్తా నేను. టైలర్ సిరీస్ అనేది ఇంకొక మోడల్ మీకు ఎగ్జామ్ మధ్యాహ్నం ఇచ్చేసి ఎగ్జాంపుల్ సరే ఒక హోంవర్క్ ఇచ్చేసి నేను వేరే మోడల్ స్టార్ట్ చేస్తాను, ఓకే? సరే మీరు ఇంకా ఎగ్జిట్ కావచ్చు.